ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కూటమి మరీ దూకుడుగా ఉండడంతో పొత్తులో కొనసాగుతూనే రాష్ట్రంలో బలోపేతమయ్యేందుకు ఇదే సరైన సమయంగా బీజేపీ నాయకత్వంతో పాటు పవన్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్లీనైర్ వేదికగా తన మిషన్ 2029 ప్రకటించనున్నారు. ఇక చంద్రబాబు ఈ ఇద్దరితో కలిసి ఉంటూనే తన రూట్లో తాను వెళ్తున్నారు. బీజేపీ ఏపీలో అమలు చేస్తున్న కొత్త ప్లాన్ ఆసక్తికరంగా మారుతోంది. ఏపీలో బలం పెంచుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు సిద్ధం చేసింది. కూటమితో ఉంటూనే వైసీపీ నుంచి వస్తున్న కీలక నేతలను ఆహ్వానిస్తోంది. వైసీపీ రాజ్యసభ సభ్యులతో టచ్లోకి వెళ్లింది. రాజీనామా చేసేందుకు ఎవరైనా ముందుకొస్తే వారిని తమ పార్టీలో వచ్చేయమని చెప్పింది. అలాగే ఏపీ బీజేపీ చీఫ్గా కొత్త అధ్యక్షుడి పదవిని రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే చిరంజీవికి బీజేపీ భారీ ఆఫర్ కూడా ఇచ్చింది. ఆయన ఓకే అనడమే ఆలస్యం. కీలక బాధ్యతలు అప్పగించేందుకు బీజేపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మాజీ సీఎం కిరణ్ కు పార్టీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు లేదా రాజ్యసభకు పంపేలా కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ 2010లో చేసిన రాజకీయ ఎత్తుగడను ఇప్పుడు బీజేపీ ఫాలో కావడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు జగన్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చేసినప్పుడు 2010లో కాంగ్రెస్ అధినాయకత్వం చిరంజీవిని కేంద్ర మంత్రిని చేసింది. కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేసింది. జగన్ కారణంగా తమ పార్టీకి నష్టం లేకుండా ఈ ఇద్దరికీ బాధ్యతలు అప్పగించింది. అయితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ఇక ఇప్పుడు బీజేపీ తిరిగి అదే ఇద్దరితో ఏపీలో రాజకీయం చేయబోతోంది. 2029 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ కొత్త ప్లాన్స్ వేస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.